మొహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హజ్ యాత్ర ముగించుకుని మదీనా బయలుదేరేటప్పుడు మార్గం మధ్యలో గదీర్ అనే ఒక మైదానంలో దేవుని ఆజ్ఞతో ఆగడం జరిగింది. ఆగి దేవుణ్ణి ఏం ఆజ్ఞాపించాడంటే, మీ తర్వాత మీ కాలం ఇప్పుడు అంతమైంది, లోకం విడవాల్సి ఉంది, ఇక మీ తర్వాత స్థానం హజరత్ అలీ అలైహిస్సలాం వారికి అని చెప్పి డిక్లేర్ చేయమని మన్కుంతు మౌలా ఫహాజ్ అలీ మౌలా అని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ హజరత్ ఇమామ్ హుస్సేన్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అతిథులు మా మోటుమూరి బాబాప్రసాద్ గారికి, అలాగే కార్పొరేటర్ రాము గారికి, ఆనంద్ గారికి, మైనార్టీ నాయకులు అజీం గారికి, ఇలియాస్ పాషా గారికి, మౌలాలి బాజానీ గారికి, ఆరిఫ్ గారికి, సుధాకర్ గారికి, కార్పొరేటర్ సుధాకర్ గారికి అందరికీ మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ అతిథులు స్వీకరిస్తాను వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి మాంసం ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈదుల్ గదీర్ సందర్భంగా పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు గతంలో కూడా పిల్లల చదివిస్తుల్లో కానీ, వైద్య సదుపాయాలు కానీ, గర్భిణీలకు ఉచిత వైద్య శిబిరం కానీ అనేక రకాలుగా కూడా ఈ సేవా సంస్థ మరి ఆనందంగా ఎదుర్కొంటున్నది. మరి ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి అబ్బు గారికి, అజీం గారికి, రియాస్ గారికి, రాము గారికి, మిగతా మా సుధాకర్ గారికి, ఆనంద్ గారికి అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. సందర్భంగా మామూలుకి అన్నదాన కార్యక్రమం స్థానిక కౌన్సిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఇస్రాయిలీ ట్రస్ట్ వారు నిరంతరం వారు ప్రజాసేవలో ఉచిత వైద్యం కానీ, పిల్లలకి విద్యలో కానీ అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఇమామ్ హుస్సేన్ ట్రస్ట్ వారు ఈ రోజున అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అని ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈదే గదీర్ సందర్భంగా పేదవారికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మోటంబర్రి వెంకట బాబాప్రసాద్ గారు, అలాగే ట్రస్టు అబ్బు గారు, అట్లాగే అజీం గారు, రాము గారు, సుధాకర్ గారు, మౌలాలి గారు, బాజానీ గారు, మిగతా సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆనంద్ గారు చాలా ఆనందదాయక విషయం. ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అబ్బు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన బాబాప్రసాద్ గారికి, రాము గారికి, అజీం గారికి అందరికీ నమస్కారం చేస్తూ ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రపంచంలోనే ముస్లింలు ఒక రంజాన్, ఒక బక్రీద్కే కాకుండా ఈదే గదీర్ని కూడా జరుపుకుంటారు. ఇది ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి పండగ దినం. హజరత్ అలీ గారిని మా ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి తర్వాతి స్థానాన్ని ఆయనకు అందజేస్తానికి హజ్ యాత్రలో, చిన్న చివరి హజ్ యాత్రలో మక్కా నుండి మదీనాకు రాష్ట్రంలో గదీర్ అనే చోట మరి వారు నా తర్వాత స్థానాన్ని నేను హజరత్ అలీకి ఇస్తున్నాను. నేను ప్రపంచంలో మీకు 2 రోజులు వెళ్తున్నాను. ఒకటి ఖురాన్, 2 అహ్లే బైత్. ఈ రెండింటిని అనుసరించిన వాడు నాతో పాటు మీరు స్వర్గంలో ఉంటారని చెప్పి ఆయన ఆ రోజు హజరత్ అలీ గారిని వారసుడిగా ప్రకటించడం జరిగింది. ఆ దినాన్ని పురస్కరించుకొని మరి యావత్ ప్రపంచంలో ముస్లింలందరూ ఈదే గదీర్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉందా
కాబట్టి ఈ యొక్క ఇదే గతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అన్న మా పాపకి ఎంత పోయి మా పాపకి भाई किधर गए हैं? अच्छा